ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం 11వ రోజు. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి, తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11వ వచనము. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు తన బిడ్డలకు ఏదైతే దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమును ఆయన ఇచ్చి ఉన్నారో, ఈరోజు అంతే గొప్ప ఆశీర్వాదాన్ని నీకివ్వబోతున్నానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు ఇశ్రాయేలీలు, వారి తర్వాత తరం కూడా ఈ యొక్క గొప్ప దేశాన్ని ఇశ్రాయేలీల తర్వాత తరం స్వాధీనపరుచుకోవడానికి, వారు పొందుకోవడానికి వారికి ఉన్న అర్హత ఏంటండి? వారు కేవలము దేవుని మాటకు లోబడ్డమే. వారు కష్టపడి దేవునికి ఏదో ఇచ్చింది కాదు, వారు దేవునికి ఏదో చేసింది కాదు. ఆయన మంచితనం వల్ల, ఆయన గొప్ప మనస్సు వల్ల దేవుడు వారికి బహుమానంగా ఇవన్నీ ఇచ్చాడు. ఈరోజు ఈ వాగ్దానం వినేటప్పుడు బహుశా నీ అపవాది వాడు నీతో ఏం మాట్లాడతాడంటే, లేదు ఇది నీ కోసం కాదు, ఈ వాగ్దానం నువ్వు పొందుకోలేవు, నువ్వు చాలా అర్హత లేని వ్యక్తి అని వాడు అబద్ధాలు మాట్లాడతాడు. అది ఎంత మాత్రం నమ్మొద్దు. ఈ వాగ్దానం ఇచ్చింది దేవుడు నీ కోసమే, నీతోనే. నాలో ఏ మంచి చూసావయ్యా అనే ఒక మాట మనం పాటగా పాడతాం కదా. ఈరోజు ప్రభు దగ్గర మనం చేయవలసింది ఏంటి? మనకున్న అర్హత ఏంటంటే ఆయనను అనుమానించకుండా, ఆయన మీద ఆధారపడి యథార్థంగా జీవించి ఆయన ఎదుట కనబడితే చాలు, మనం ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనకి అర్హత ఉన్నట్టే. చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో చూడండి, ప్రభువుతో సహవాసానికి వారు అర్హత కోల్పోతూ ఉంటారు. అందుకనే వాగ్దాన ఫలాన్ని వారు పొందలేరు. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు మాట్లాడుతున్నావో దేవుడు చెప్తున్నాడు, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్ళు, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులు, నీవు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు అన్నిటినీ కూడా నువ్వు తిని తృప్తి పొందుతావు. అంటే నీ జీవితంలో చాలా గొప్ప మేలు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీవు దేవుని రక్తము చేత కడగబడి ఆయన మాట చొప్పున జీవిస్తున్న బిడ్డవైతే నూతనమైన ఆశీర్వాదాలను ఇంకా ఎన్నో పొందుకుంటావు. నీ కుటుంబం పట్ల, నీ పరిస్థితుల పట్ల దేవుడు గొప్పగా చేస్తాడు ఆయన. అందుకనే అనేక కానుకలు దేవునికి చెల్లించువారి కంటే ఆయన మాటకు లోబడి వారు శ్రేష్ఠులు అన్నారు. ఈరోజు నువ్వు ఆయన మాటకు లోబడి ఆయన వాక్య ప్రకారం బ్రతుకంతే. నీకున్న అర్హత అదే, ఇంకేమీ లేదు. గొప్ప గొప్ప కృప ఆయన నీ మీద కుమ్మరించి చాలా విస్తారంగా నేను దీవిస్తాడు ఆయన. ఒక ఆరోగ్య విషయంలో కానీ, ఫైనాన్షియల్గా కానీ, సంతోషకరమైన కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ వ్యాపార పరంగా కానీ, అన్ని విధాలుగా ఆత్మీయ పరంగా కానీ ఆయన నీ సరిహద్దులు విశాలపరిచి గొప్ప దీవెనిస్తాడు ఆయన. ఆయన మాటకు లోబడంతే. అపవాది చేసేది కూడా ఎట్టు తెలుసా? మొదట ఆయనకు లోబడకుండా నిన్ను వ్యతిరేకంగా మారుస్తాడు. కాబట్టి నువ్వు అలా ఉండొద్దు. జాగ్రత్త, మెలకువ కలుగుండి ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆయన కొరకు నీతిగా బతుకు. సర్వోన్నతుడైన తండ్రి నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.